వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి ఐడియాస్. ఈరోజైతే నేను మీషోలో షాపింగ్ చేశాను. ఏం తీసుకున్నాను, వీటి కాస్ట్, క్వాలిటీ ఎట్లుందో ప్రతి ఒక్కరికైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఒకసారైతే మీకు నచ్చితే డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను వన్ బై వన్ చూపిస్తాను చూడండి. నేను ఇంకోటి ఏంటంటే ఇవి అసలు ఓపెన్ చేయలేదు. మీ ముందే వీడియోలో ఓపెన్ చేద్దాం, చూపిద్దాము. నేను గూడా చూద్దాం ఎట్లుంటది అనేసి నేను అసలు ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను చూడండి ప్రతి ఒక్కరు. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. చూడటానికైతే చాలా బాగుంది. పైన ఓపెన్ చేస్తే ఎట్లుంటదో తెలియదు. అసలు ఏం తీసుకున్నాను అని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటది నేనేం తీసుకున్నానో. బ్లౌజ్ అండి నేను తీసుకెళ్ళింది బ్లౌజ్ పీస్ ఎంబ్రాయిడరీ ఉంది. చూడండి ఎంత బాగుందో, బాగుంది. ఎంబ్రాయిడరింగ్ది బ్లౌజ్ పీస్ తీసుకున్నానంటే చూడంగానే బాగా నచ్చింది, అందుకోసం తీసుకున్నాను. చూడండి బ్యాక్ నెక్ అయితే ఇట్లొచ్చింది, మొత్తం అయితే ఇట్లొచ్చింది బ్యాక్ నెక్, బాగుంది. అంతా ఇక్కడైతే జెర్రీ ఫినిషింగ్ అండి. అంటే థ్రెడ్ అయితే కాదు. అంటే థ్రెడ్‌లో గూడా రకాలున్నాయి గదా! నార్మల్ థ్రెడ్ అయితే గాదు. జెర్రీ అయితే వాడారు. జెర్రీతో మొత్తం అదే సిల్వర్ అండ్ గోల్డ్‌తో ఇలా ఫినిషింగ్ ఇచ్చారు. చూడండి ఎంత బావుందో, నైస్‌గుంది అసలు. అంటే నేను మీ ముందే గదా ఓపెన్ చేసింది. చానా బావుంది. చూడండి ఇది గూడా హ్యాండ్స్‌కి ఇట్లిచ్చారు. మొత్తం అయితే ఒకసారి చూడండి. చానా బావుంది. ఫినిషింగ్ బాగిచ్చారు. ఇది నైట్ టైమ్ ఏదన్నా శారీ మీదకి అంటే షైనీ షైనీ ఉంటది గదా! ఆ శారీ మీదకి ఈ ఇలాంటిది బ్లౌజ్ యేసుకుంటే సూపర్ లుక్ వస్తది. నైట్ టైమ్ అయితే హైలైట్ అయితది చెప్తున్నా గదా! నిజంగా. ఎందుకంటే ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్‌తో ఇచ్చారు గదా! జెర్రీ అనేది చాలా బావుంది. అక్కడక్కడ కుందన్ గూడా అంటించారు చూడండి ఇక్కడ. మీకు కనిపిస్తుందో కనిపియలేదో? కనిపిస్తుంది. ఇలా షేక్ చేస్తే కనిపిస్తుంది. చూడండి బావుంది. ఇక్కడంతా బాగా అంటే థ్రెడ్ గూడా అంటే డిజైన్ గూడా పిచ్చి పిచ్చిగా లేకుండా క్లాసీగా, సింపుల్‌గా బాగుందిది. ఇక్కడేమో ఇటు సైడ్ చూసారు గదా! ఇక్కడ దీనికేమిచ్చా ఒక వన్ హ్యాండ్‌కి ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్. ఇంకోటి బ్యాక్ సైడ్ నెక్‌కైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ దీని బ్యాక్ అయితే ఇట్లిచ్చారండి. బ్యాక్ సైడ్ అయితే ఇట్లుంది. చూడండి. ఇంకో పీస్ అయితే 2 పీసెస్ ఇచ్చారు గదా! ఇది ఇంకో పీస్ హ్యాండ్ వర్క్. బావుంది. ముందు నెక్ ఈడ ముందు నెక్కొస్తది గదా! బ్లౌజ్‌కి ఆడ డిజైన్ ఇది. బాగిచ్చారు. అంటే ఈ లెంత్ అనేది గూడా చానా ఎక్కువిచ్చారిది. సరిపోతది. చానా బాగిచ్చిండు. నాకు నచ్చిందబ్బా! ఈ వర్క్ అయితే. అంటే బావుంది గానీ, నేనెక్కువ ఇంత లాంగ్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే నాకు లాంగ్ హ్యాండ్స్ నచ్చవు. కాపోతే ఇది వర్క్ బావుంది. ఒకసారి స్టిచ్ చేస్తే ఎట్లుంటదో చూడాలి. నాకైతే నచ్చింది. ఒకవేళ నేను స్టిచ్ చేసుకున్నా సరే, ఇంతకుముందు గూడా ఒకటి నేను వర్క్ బ్లౌజ్ పెట్టాను గదా! అదైతే ఫుల్ ఇట్లనే వచ్చింది. కానీ నాకంతగా నచ్చదు కాబట్టి దాన్ని ఆఫే చేసేసిన. లుక్ అయితే కనిపిస్తది. అంటే కొంచెం ఆహ్, సన్నగా కొంచెం పొట్టిగుండేటోళ్ళకైతే హాఫ్ హ్యాండ్స్ బావుంటాయి. కొంచెం హైట్ ఉంటారు గదా! వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ బావుంటాయని నేను అనుకుంటా. అందుకు నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటా ఎప్పుడు. ఇది ఫస్ట్ వన్. ఇది మర్చిపోయిన. ఈ క్లాతొచ్చేసి ఆక్‌పట్. ఆక్‌పట్టి క్లాత్. క్లాత్ గూడా చాలా సాఫ్ట్‌గుంది. ఇది ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ 350 బిలోనే ఉంటాయి. నేను ఒకసారి కోడు, ప్రైస్ యాడ్ చేస్తాను చూడండి. ఉక్క వస్తుంది. ఎండాకాలం గదా! బాగా ఉక్క వస్తుంది. దిస్ ఈజ్ సెకండ్ వన్.
చూడండి సెకండ్ వన్ ఇది. ఇది బాగా మెత్తగా ఉందబ్బా ఓపెన్ చేయంగానే. చూడండి ఇప్పుడైతే ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే ఇది వంకాయ కలరు. ఇక్కడ ఏదో కార్డ్ కూడా ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ అన్నట్టు. క్యాష్ బ్యాగ్ వచ్చింది మనకైతే ఈ కార్డ్కి. ఇదైతే ఓపెన్ చేస్తున్నా. చూడండి ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుందండి, చాలా చాలా బాగుంది ఇది కూడా. ఇది హైలైట్, ఇది కూడా హైలైట్. ఇదేంటంటే ఈ క్లాత్ తో పోలిస్తే ఇది చాలా సాఫ్ట్ ఉంది. ఆకుపట్టు అనేది ఇది క్లాత్ బాగా సాఫ్ట్ ఉంది. డిజైన్ కొంచెం సన్నగా ఇచ్చిండ్రు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇది కూడా మొత్తం అయితే ఇట్లుంది. హ్యాండ్స్ కూడా వర్క్ చాలా క్లాసీగా, సింపుల్ గా, ట్రెండీగా ఇచ్చిండ్రు. మొత్తం ఇదైతే వర్క్ వచ్చేసి మొత్తం సిల్వర్ వర్క్ అండి, సిల్వర్ జెర్రీ వర్క్. ఇదైతే మొత్తం సిల్వర్ జెర్రీ వర్క్ బాగుంది. చూడండి ఇక్కడ కూడా హ్యాండ్ కి ఇట్లా ఇచ్చిండు. మొత్తం అయితే ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తా. ఇది చూడండి, ఇక్కడేమో బ్యాక్ సైడ్ నెక్, ఇది చాలా బాగుంది. ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ నెక్ కి పక్కనే హ్యాండ్ కి ఇట్లా వర్క్ ఇచ్చిండు. ఈడ ఫ్రంట్ సైడ్ వర్క్, ఫ్రంట్ ఇక్కడ ఉంటది కదా, ఫ్రంట్ వర్క్ అయితే ఇక్కడ ఇట్లా ఇచ్చిండు. బాగుంది. ఇది కూడా మీకు వీడియోలో మంచిగా కనిపిస్తుందో కనిపించలేదో కానీ ఇక్కడైతే చాలా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా మెరిసిపోతుంది బ్లౌజ్ అయితే. నాకు బాగా నచ్చింది. చూడండి వర్క్ అయితే ఇట్లా వచ్చింది అంటే ఇది పెళ్ళిళ్ళకు కూడా బాగా సూట్ అవుతుంది. ఇదైతే అంటే ఎక్కువ మగ్గం వర్క్ ఉంటది కదండి, ఎక్కువ కాస్ట్ ఉంటది మగ్గం వర్క్ కి. అదే ఇలా అయితే ట్రై చేయండి మీషోలో తీసుకొని, పెళ్లిలో హైలైట్ అవుతారు మీరైతే పక్కా చెప్తున్నా కదా. చాలా చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. బా నేను ఈ మధ్యన ఆ ఊరు ఈ ఊరు కొంచెం ఫంక్షన్స్ ఉండడం వల్ల అది కాక శ్రీశైలం అంటూ నడిచి వెళ్ళాను కదా, కొంచెం అక్కడ వాతావరణంకి ఆ ఊరు ఈ ఊరు చేంజ్ అయ్యాయి కదా, ఆ వాటర్కి అయితే బాగా ఈ జలుబులు దగ్గులు బాగా తగ్గటంలే అసలు. చూడండి ఓవరాల్ అయితే ఒకసారి మీరు చూసేయండి, నేనైతే చూపిస్తున్నా. హ్యాండ్, బ్యాక్ సైడ్ నెక్, ఇది మళ్ళీ హ్యాండ్ కి ఫ్రంట్ డిజైన్ అయితే చెప్తున్నా కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. డిజైన్ అయితే చాలా చాలా క్లాసీగా, సింపుల్ గా, ట్రెండీగా చాలా బాగుంది. అంటే ఏంది పిల్ల అన్ని బాగానే ఉంది అనుకుంటుంటారు కదా. లేదండి, నేనైతే మంచిగా ఒక్కటికి 2 సార్లు ఇది బాగుందా లేదా అనేసి చూసి మరి ఆర్డర్ పెడతా కాబట్టి కొంచెం నాకు మోస్ట్లీ అన్ని చాలా బాగా వచ్చినాయి. నేను తీసుకున్న అన్ని బాగానే, క్లాత్ అయినా సరే, ఫ్యాబ్రిక్ అయినా అదే ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చింది. డిజైన్ కానీ, ఫిట్టింగ్ కానీ అంతా బాగానే ఉంటది నేను తీసుకున్నవన్నీ. అందుకే నేను చెప్తా అన్ని బాగానే ఉంటాయని. ఒకవేళ బాగోలేకపోతే చెప్పానండి, బాగాలేదని చెప్తా. చెప్పినా కదా ఇప్పుడు ఈ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా బాగుంది. ఇదైతే కొంచెం రఫ్ ఉందని చెప్పిన కదా, అట్లనే ఉంది. మరీ రఫ్ అంటే రఫ్ కాదు, దీంతో పోలిస్తే ఇది కొంచెం రఫ్ ఉంది. ఇదైతే చాలా బాగుంది. మీకు పక్కా ఇదైతే ట్రై చేయండి అబ్బా. ఎందుకంటే మొత్తం సిల్వర్ వర్క్ వచ్చింది కదా, అది కాక ఈ డిజైన్ బాగుంది. అంటే మగ్గం వర్క్ చెప్తున్నా కదా, చాలా కాస్ట్ అవుతుంది. ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇలాంటి పీస్ తీసుకొని ఎప్పుడో ఒకసారి కదా ఫంక్షన్కి వేసుకునేది కాబట్టి తక్కువ బడ్జెట్ లో మంచిగా కనిపించాలంటే ఇట్లా తీసుకోండి. నాకు తెలిసి ఇది కూడా 350 బిలోనే ఉంది, 300 అట్లా. ఇంకోటి నెక్స్ట్ వన్ ఇది కూడా ఓపెన్ చేద్దాం.
వస్తుంది. ఇది చూడండి, ఇది కూడా బ్లౌజే. అన్నీ నేనైతే ఈరోజు అన్ని బ్లౌజ్ పీసెసే చూపిద్దాము, అంటే బ్లౌజే ట్రై చేద్దాం అనేసి అయితే నేను బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నా ఈసారి. ఇది కూడా చూడండి అబ్బా! ఒక్కసారి చూడండి ఎంత బావుందో. బావుంది. కలర్ కూడా నాకు నచ్చింది. క్లాసిగా ఇచ్చిండు డిజైన్. ఇది కూడా మీకు చూస్తేనే నాకు తెలిసి వీడియోలో అర్థమైపోవాలి ఎంత బావుందో. కదా! అర్థమైతుందా? మీకు ఆల్రెడీ పక్కా అర్థమైతుంటది వీడియోలో చూడంగానే. చానా బావుంది ఇది అయితే. చూడండి బ్యాక్ సైడ్ నెక్ కూడా ఎంత బాగిచ్చిండో. అంటే పిచ్చి పిచ్చిగా లేకుండా చాలా క్లాసీగా నీట్‌గుంది. కొన్ని బ్లౌజెస్ అంటే హ్యాండ్స్ బావుంటే బ్యాక్ సైడ్ నెక్ బాగోదు. బ్యాక్ సైడ్ నెక్ బావుంటే హ్యాండ్స్ బాగోదు. ఒకవేళ అన్నీ బావుంటే ఫ్రంట్ బాగోదు. అట్లా ఉంటాయి గదా! ఇదైతే నాకు తెలిసి ఓవరాల్ మొత్తం బావుంది డిజైన్. హ్యాండ్స్‌కైనా చూడండి, ఈడ హ్యాండ్స్‌కైనా ఇలా బావుంది. బ్యాక్ సైడ్ నెక్‌కి ఇది ఇట్లా బావుంది. ఫ్రంట్ గూడా ఇదే పేడప్ జేషిండు ఇక్కడ. సేమ్ ఇదే వర్క్ ఇక్కడొచ్చింది ఫ్రంట్. కలర్ కాంబినేషన్ గూడా చాలా బావుంది. ఈ కలర్‌కి ఇట్లా ఈ డిజైన్ అంటే ఇందులో గూడా చూడండి, మీరు గమనిచ్చిండ్రా? నేను చానా తీసుకున్న ఈ 3 గూడా థ్రెడ్ అయితే గాదు, జెర్రీది. జెర్రీనే తీసుకున్నా. ఎందుకంటే నేను థ్రెడ్ అయితే ఎక్కువ అంత నేను ప్రిఫర్ చేయను. నాకు నచ్చదు థ్రెడ్ అయితే. జెర్రీ థ్రెడ్ అయితే నాకు నచ్చుతది. ఎందుకంటే జెర్రీ థ్రెడ్ అయితే లైఫ్ ఉంటది. మంచిగా గ్రాండ్‌గా కనిపిస్తదనేసి నేనెప్పుడైతే జెర్రీ థ్రెడ్డే నేను యూజ్ చేస్తా. తీసుకున్నా సరే అదే. బావుంది. చూడండి మొత్తం చూడండి ఇది. ఓవరాల్ లుక్కు. మొత్తం ఇట్లిచ్చిండు. బ్యాక్ సైడ్ అయితే చూడండి ఇట్లా ఇచ్చిండు. బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా. చాలా బావుందబ్బా ఇది గూడా. చూడండి హ్యాండ్స్‌కి గూడా ఇట్లా చూడండి. ఫ్లవర్స్ ఎంత బాగిచ్చి ఇక్కడ ఈ డిజైన్ గాని చాలా బావుంది. అంటే నేను ఫస్ట్ తీసుకునేటప్పుడు ఇదేంది ఇట్లుంది, వస్తదో బాగోదో, చూడటానికైతే కొంచెం బానే కనిపిస్తుంది. రివ్యూస్‌లో గాని, డైరెక్ట్ ఒకవేళ మనకొస్తే ఎట్లుంటదో అనుకున్నా గానీ, మంచిగా కనిపిస్తుందబ్బా! వీడియోలో గూడా నాకు తెలిసి బాగా కనిపిస్తుంటది. అంటే ఇక్కడొక రకంగా, అక్కడొక రకంగా అని గాదు. ఇక్కడ చాలా బావుంది. మీకక్కడ ఎట్లా కనిపిస్తుందో అనేసి నేను చెప్తున్నా. ఈ 3 ఐటెమ్స్ అయితే బావున్నాయి. ఇది జూడండి, ఇది గూడా మెత్తగానే ఉంది. ఆకుపట్టిది. ఆకుపట్టు క్లాత్ ఇది గూడా. ఇది గూడా 350 బిలోనే 300 అట్లనే ఉంది. అన్నీ నేను ఇది తీసుకున్న ఈ 3 పీసెస్ మొత్తం గూడా 350 బిలోనే. చూడండి 350 బిలోకే ఇలా వర్క్, అలాగే క్లాత్‌తో సహా వచ్చింది మనకి. మేలు గాదు. ఇదే వర్క్ బయట ఏపిచ్చుకోండి. ఎంత కాస్ట్ ఉంటదో నాకు తెలిసి మాక్సిమం ఇది ఒక 1000, 1100 అట్లుంటది. పక్కా ఉంటది. అంటే నేను ఇంకా తక్కువ చెప్తున్నా. అంతుంటది డిజైన్. బయట మామూలుగా ఎంబ్రాయిడరీ వర్క్ ఏపిస్తే పక్కా 1000, 1100 అట్లుంటది. కాబట్టి ప్రతి ఒక్కరైతే అంటే నేను సీరియస్‌గా చెప్తున్నా. చాలా మేలబ్బా ఇట్లా తీసుకోవడం. మీషోలో తీసుకొని మనం కుట్టించుకుంటే చాలా బావుంటాయి. అంటే మీషోలో గూడా కొన్ని అంతగా బాలేవండి. నేను జూషినా గదా! కొన్ని మోడల్స్ గూడా బాలేవు. మనం వెతుక్కోవాల. మనకు ఓపిక ఉండాల. ఓపికతో తీసుకొని మోడల్స్ చూసి మనం తీసుకుని నచ్చితే ఉంచుకుంటాం. నచ్చకపోతే రిటర్న్ పంపిస్తాం గదా! మనం చూస్తాం ఫస్ట్. బావుందనుకుంటే కుట్టుకోవడము. లేకపోతే రిటర్న్ పంపియడం. నాకెలాగో నేను ఆల్మోస్ట్ అన్నీ నాకు మంచిగా కనిపించినవి నేను తీసుకుంటా. నచ్చినాయనుకో స్టిచ్చింగ్ చేసుకుంటా. మొన్నటి గూడా నేను తీసుకున్నా. స్టిచ్చింగ్ చేషినా. సూపరొచ్చింది. ఒకసారి ఆ వీడియో గూడా స్టిచ్చింగ్‌ది చూపిస్తా. అంటే కుట్టిన తర్వాత ఎట్లుంది ఆ బ్లౌజు అనేసి. సరేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇవైతే ఈ 3 ఐటెమ్స్ అయితే నాకు నచ్చినాయి. ఇదొకటి. ఇదిగోండి. ఇదొకటి. ఇది. నాకైతే చాలా చాలా నచ్చినాయి. మీకు గూడా ప్రతి ఒక్కరికైతే నచ్చినాయని అనుకుంటున్నాను. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. నేనైతే వీటి డీటెయిల్స్ అయితే పక్కా ఇస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.